అది కాదు నాన్న, రాహుల్ చెప్పిందని బట్టి చూస్తే వాడు దేనికైనా తెగిస్తాడు నాన్న. ఈరోజు వాళ్ళ అక్కని బెదిరించాడు, రేపు వాళ్ళ అమ్మని కొట్టేస్తాడు, ఇల్లుని రాహుల్ చంపేస్తాడు నాన్న. అలాంటి ఎదవలతో సంబంధం పెట్టుకునే కంటే ఆ అమ్మాయిని మర్చిపోవడమే బెటర్ కదా. అంటే వాడికి భయపడి రాహుల్ని మనసు చంపుకుని బతకమంటావా? రాహుల్ మంచి కుర్రోడు నాన్న, ప్రేమ కంటే ఫ్యామిలీ ముఖ్యం అంటున్నాడు. ఇలాంటి మంచి కుర్రోడు అలాంటి చెల్లిని పెళ్లి చేసుకుంటే ఏం సుఖపడతా నాన్న? రాహుల్ కి ఇంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుందా? అవసరమైతే మనం ఎతికి పెడదాం. రాహుల్, గుడ్ డెసిషన్, గుడ్. నాన్న, somehow I started liking this boy. అంకుల్, మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తొచ్చారు. మీతో చెప్పుకుంటే నా బరువు తగ్గిపోతుందని వచ్చాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ అంకుల్. ఇట్స్ ఓకే రాహుల్. బాయ్ శివ. చేసరా, సూపర్ సూపర్, ఇరగదీసావు. మా నాన్నను అడ్డు పెట్టుకుని నాతో ఆడుకుంటాడా? వాడి అక్కను అడ్డు పెట్టుకుని ఎలా కొట్టానో చూడు. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాను రా. రై, ఇంకా డబ్బులా జీరా. నాకు కూడా. కమాన్, రిలాక్స్ రా. ఏం లేదు నాన్న, ఇద్దరు మీద క్యాజువల్ గా కూర్చొని. రే ప్రభు, నాకు కూడా ఒక డబుల్ లాజ్ చేయరా. నాన్న, మీరు చాలా హ్యాపీగా ఉంటేనే డబ్బుల్ లాజ్ జరుగుతారు. ఏంటన్నా కారణం? నువ్వేరా. నేనా? నేనే. నువ్వు మారావో లేదని ఎక్కడో చిన్న సందేహం ఉండేది, ఇవాళతో అది పోయిందిరా. అంతగా ఏం చేశాడు అంకల్? ఇవాళ నువ్వు రాహుల్ని కన్విన్స్ చేసిన విధానం చూడు, గ్రేట్ రా, చాలా బాగుంది, నచ్చావురా. అందులో నా గొప్పే ఉందన్న. ఉన్న విషయం చెప్పాను. ఆ అమ్మాయి బ్రదర్లు అంటూ నా బిజినెస్ లో చాలా మందిని చూశానన్న. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండమని అడ్వైజ్ ఇచ్చాను అంతే. నువ్వు రాహుల్కి ఇచ్చిన అడ్వైస్ గురించి కాదు, నాకు ఇచ్చావు చూడు హింట్, దాని గురించి మాట్లాడుతున్నాను. ఏ హింట్ నాన్న? ఒకసారి రాహుల్ గురించి ఏం చెప్పావో గుర్తు తెచ్చుకో. రాహుల్ మంచి కుర్రాడు, అతనికి చాలా మంచి అమ్మాయి దొరుకుతుందని చెప్పాను. ఆ తర్వాత వీలైతే మనమే అమ్మాయిని ఎత్తి పెడదామని చెప్పాను. నువ్వు అలా ఎందుకన్నావో నాకు అర్థమైందిరా. ఏమర్థమైంది అంకల్? రేయ్ ఫూల్, నీకు ఇంకా అర్థం కాలేదా? మన ప్రేమ దృష్టిలో పెట్టుకుని వాడు అలా అన్నాడు రా. రాహుల్ నాకు బాగా నచ్చాడు రా. నువ్వు పొద్దున్న రాహుల్ అంటే నీకు ఎంత ఇష్టమో చెప్పావు చూడు, అప్పుడు అనిపించిందిరా మన ప్రియకి రాహుల్ అయితేనే కరెక్ట్ అని. ఇప్పుడు అతనికి ఆ ప్రేమ గొడవ అది లేదు కదా, వెంటనే వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడేద్దాం, ఏమంటావు? అది కాదు నాన్న. అమ్మా ప్రియా, ఇట్రా. వస్తున్నా. ఇప్పుడు రా, కూర్చోమ్మా. ఏంటి నాన్న? నేను హైదరాబాద్ రావడానికి 2 కారణాలమ్మా. ఒకటి అన్నయ్యని చూడటం, 2 నీకు మంచి సంబంధం చూడటం. నాకు రాహుల్ బాగా నచ్చాడమ్మా. నీ ఉద్దేశం ఏంటి? ప్రియా, అది నువ్వు పెళ్లి పీజీ కూడా చదివిన తర్వాత చేసుకుంటాను కదా? అన్నయ్య అంతగా చెప్తున్నాడంటే అనే ఉంటాను. 2 ఏళ్ళకి చేసుకుంటా అంటున్నానా? ప్రియా, నువ్వు చెప్తే ఏంటుందిరా. ఇప్పుడు అన్నయ్య చెప్తున్నాడు కదమ్మా, ఒప్పేసుకో. ఆ మాట అన్నయ్య తన నోట్తో. అదెంత పనమ్మా, అసలు నాకు ఈ ఐడియా ఇచ్చింది వీడేనమ్మా. రే చెప్పరా, రాహుల్ని పెళ్లి చేసుకోమని చెప్పు. చెప్పరా. నాన్న, అన్నయ్యకి రాహుల్ అంటే ఇష్టం లేనట్టుంది. అబ్బే అదేం లేదమ్మా, వీడికి రాహుల్ అంటే చాలా ఇష్టం. ఎరా బాగా. అయితే చెప్పు, రాహుల్ చేసుకోమని చెప్పు. చెప్తానన్నా. ప్రియ, నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకో. సరే అన్నయ్య. రేయ్ వదిలేరా, నువ్వేం చేస్తున్నా అది వాడికి అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ప్రియ ఇష్టానికి వదిలే. కేవలం ప్రియవాడిని ఇష్టపడింది కాబట్టి వాడు ఎంతకాలం ప్రాణాలతో బతుకున్నాడు. వాళ్ళ అక్కను బెదిరించాను, వెళ్ళలేదు. వాడిని చెత్త కొట్టాను, వదలేదు. ఇంకా మిగిలిన తోటే వాడిని చంపేయడం. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? అవును, ఆ రాహుల్ గారిని చంపేశాను. వాడిని చంపేసి నువ్వు జైలుకి వెళ్ళి సాధించేదే ఉంది. వాడు చావటం ముఖ్యం, నువ్వే చంపాలని లేదుగా. ఎవరు? కళ.
శివనా రా అన్నా అన్నా ప్రభు పంపించినాడు వచ్చిండన్నా కూర్చో శివ. బాగుండు. చంపాలా? ఎంత? 10 लाख. ఇదిగో ఫుల్ పేమెంట్. లెక్క పెట్టరా. సరే అన్నా. నువ్వేమనుకోకు తమ్మి. ఫోటో వెనక డీటెయిల్స్ ఉన్నాయి, అవసరం అయితే నాకు. తమ్ముడు జాగ్రత్త, మెల్లిగా. ఎలా పట్టారా? తెలియదనా? ఏం చేస్తున్నారా? ఏం పీకుతున్నారా? ఇంతమంది ఉన్నారు, తమ్ముడిని చూసుకోలేరా మీరు? ఏరా దొరికాడా? దొరికాడా వాడు? ఎన్ని రోజులు రా? ఎన్ని రోజులు ఎత్తారా వాడిని? ఎన్ని రోజులు ఎంతరా మీరు అక్కడికి వెళ్ళి? గోవా మొత్తం చెల్లడబట్టండి. వాడు ఇక్కడ ఉంటాడు, వాడి డీటెయిల్స్ ఏంటి, వాడి ఫ్యామిలీ సంగతి ఏంటి నాకంతా తెలియదు. వాడిని తీసుకురాకపోతే ఒక్కొక్కరిని నరికి పడేస్తాను. ఏమైందిరా? అంబులెన్స్ పిలవండిరా, పిలవండి. ఏమైందిరా? తమ్ముడు ఇటు చూడరా, నన్ను చూడరా అని. తమ్ముడు వీడు నీకు తెలుసా? వీడా వీడా నిన్ను కొట్టింది? నీ పని అయిపోతే నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. డబ్బులు సరిపోలేదా? కావాలని చెప్పు. వాణ్ణి నీకోసం కాదు, నా కోసం చెప్తా. వెళ్ళిపో. డబ్బులు కావాలంటే చెప్పు, ఫ్రీగా పని అయిపోతుంది. కబుర్లు చెప్పుకో. అనుమానంగా ఉందా? చెప్తే నమ్మవా? రా 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 రా. చూడు చూడు చూడు, నా తమ్ముడు ఎలా అయిపోయాడో చూడు. ఎంజాయ్ చేద్దామని గోవాకి వెళ్ళి సగం శవమై తిరిగి వచ్చాడు. ఏదో బీచ్ లో అమ్మాయిని చూసి ముచ్చట పడ్డాడంట. కుర్రాలన్నాక ఆ మాత్రం అల్లరి చేయరా? దానికే వీడు అడ్డు తగిలి కొట్టినట్టు కొట్టాడు నా తమ్ముడిని. వీడి కోసం పిచ్చి కుక్కలా తిరుగుతున్నాం మేము. ఈ రోజు నీ వాళ్ళ దొరికిండు. ఎప్పుడు జరిగింది? వారమైంది. నీ పని అయిపోతుంది, వెళ్ళిపో. దొరికాడరా, దొరికాడరా నా కొడుకు. అరగంటల వాణికర్ తీసుకురండి, వెళ్ళండి, పోండి. హలో ప్రియా, గోవాలో ఏం జరిగింది? అది గోవా బీచ్ లో ఏం జరిగింది ప్రియా? నిజం చెప్పు. హలో హలో అన్నయ్య, అన్నయ్య. నా చెల్లి మీద చెయ్యేస్తారా? ఎక్కడున్నావు అన్నయ్య? అన్నయ్య, అన్నయ్య. హాయ్ ప్రియా. రాహుల్, రాహుల్ అన్నయ్య. శివకి ఏమైంది? ఒక్కసారి విను. తమ్ముడిని కొడతావురా నువ్వు? ఈ రోజు నేను ప్రాణాలతో వదలరా. ప్రియా, శివ ఎక్కడికి వెళ్ళాడు? తెలియదు రాహుల్. ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళాడు? 1 hour అయింది. సరే, జాగ్రత్తగా విను. ఈ కాన్ఫరెన్స్ కాల్ కట్ చేయొద్దు. ఫోన్ పక్కన పెట్టేసి మీ అన్నయ్యని సేఫ్ గా నేను తీసుకొస్తాను, సరేనా? పట్టుకోండి రా వీడిని. నా తమ్ముడిని కొడతావురా నువ్వు?
ఫర్ కాలింగ్ రిలయన్స్. హలో, రే జాగ్రత్తగా విను, టైం లేదు. చెప్పు. అర్జెంటుగా ఒక నంబర్ని ట్రేస్ చేయాలి. నెంబర్ నోట్ చేసుకో. 1 second. 9391 335417. ట్రేస్ చేయి. 9391335417. ధూల్పేట్ టవర్ నుంచి వస్తుందిరా. దూల్పేట్ టవర్ నుంచా? సరే, ఓకేరా, చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్ బాయ్. వీడిని ఇప్పుడే చంపొద్దు. గోవాలన్న తమ్ముడిని కొట్టాడే, వాడు రావాలి ఇక్కడికి. రే శివ, ఇందాక నువ్వు వాడిని చంపమన్నావు కదా, నీ కళ్ళ ముందే చంపేస్తాను వాడిని. ఆ తర్వాత నిన్ను చంపేస్తా. ఫోటో ఉంది, ఇంకా అడ్రస్ ఉంది. జై సాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అబ్జర్వేంద్ర నుంచి వస్తుంది. ఇక్కడి నుంచి మీరు వచ్చిన రూట్ చెప్తారా? అలాగే. ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళండి, ఎడమవైపు తిరగండి. కొంచెం ముందెళ్ళాక సన్నటి గల్లీ వస్తుంది. అక్కడి నుంచి ఎడమవైపు తిరగండి. అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది. అక్కడి నుంచి కుడివైపు వెళ్ళండి. ఆ సంద దాటి ముందుకెళ్తే గణేష్ విగ్రహాలు తయారు చేసే మండి ఒకటి కనబడుతుంది. అక్కడి నుంచి ఎడమవైపు తిరగండి. సందాటి ముందుకెళ్తే మీకు బార్బర్ షాప్ కనబడుతుంది. దానికి ఎదురుగా ఉన్న సందులోకి వెళ్ళండి. ఆ దాటి ముందుకెళ్తే అదే అబ్దుల్ గంజ్. ఇంకా తీసుకురాలేదేంట్రా? నేనే వెళ్ళి పట్టుకొస్తాను వాడిని. పదండి. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి వీడిని. శివ ఎక్కడ? ఏంట్రా ఇవాళన్నీ కలిసి వస్తున్నాయి? శివ ఎక్కడ? నాకు విషయం అర్థం కావట్లేదురా. వాడేమో నిన్ను చంపడానికి సూపర్ అయ్యకి వచ్చిండు, నువ్వేమో వాణ్ణి కాపాడదామని శివ ఇక్కడ నువ్వు వచ్చినావు. కానీ ఒక్క విషయం అర్థమైందిరా, కాపోరి కోసం మీ ఇద్దరు నా తమ్ముడిని కొట్టిండ్రు. ఆ పోరుని ఇక్కడికి రప్పిస్తా, మీ కళ్ళ ముందే రేప్ చేస్తా. నేను ఒక్కడనే కాదురా, ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మార్చి గ్యాంగ్ రేప్ చేయిస్తా. ఏం పీకుతారో చూస్తాను. వెళ్ళండి రా, నన్ను తీసుకురండి. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటే ముందు నన్ను దాటెళ్ళాలి కదరా.
10 మంది కలిసి ఒక అమ్మాయిని రేప్ చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదురా. ఒక్కనే వచ్చి 10 మంది పగల దొబ్బాను చూడు, ఇది గ్యాంగ్ రేప్ అంటే. శివ ఏంట్రా ఇది? ఎందుకు చేసావు ఇలా? నాన్న ఏం జరిగిందంటే, ఏం జరిగిందో నాకు తెలుసు. రాహుల్ ఏం చెప్పాడు? నువ్వు కళాగాడి దగ్గరికి వెళ్ళటం గురించి కూడా చెప్పాడు. సారీ నాన్న. సారీ ఎందుకురా? ఎంత సాహసం చేశావు? రాహుల్ చెప్తే గాని నాకు తెలియలేదు. ఏం చేశాడు నాన్న? ఓ నీకు తెలియదు కదమ్మా, రాహుల్ కొట్టాడే ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య. వాడు కళా అనే రౌడీని మన రాహుల్ చంపమని పంపించాడు. కానీ మన శివ ప్రాణాలకు తెగించి రాహుల్ని కాపాడాడమ్మా. అక్కడికి వెళ్లే ముందు నాకు ఓ మాట చెప్పుండొచ్చు కదరా. రాహుల్ ఎక్కడ? బావగారు, బావగారు, నన్న రండి బావగారు, లోపల కూర్చొని మాట్లాడుకుందాం ప్లీజ్. వద్దులే శివ గారు, నేను వెళ్తున్నాను. రియలీ సారీ, రండి. వద్దు శివ గారు ప్లీజ్. జాగ్రత్త బావగారు. ఈ టైంలో లేసేంటి? ఒక్క నిమిషం, నేను కడతాను. థ్యాంక్స్ శివ గారు, థ్యాంక్స్. నన్ను క్షమించి మా చెల్లిని పెళ్లి చేసుకుని బావగారు. శివ గారు ప్లీజ్ శివ గారు, నాకు మీరు వద్దు, మీ చెల్లి వద్దు, అసలు నాకు ఈ పెళ్ళే వద్దు. నేను వెళ్తాను శివ గారు. అయ్యో అయ్యో ప్రియా ప్రియా ప్రియా, ఐ జస్ట్ కిడింగ్ ప్రియా. కామెడీ చేస్తాను ప్రియా. ప్రియా ఆగు, ఆగు ప్రియా. ప్రియా రండి బావ గారు, రండి, మనమంతా ఒకటి. లైట్ తీసుకోండి. సరిగ్గా పట్టుకోండి, మా చెల్లి తగ్గిపోతుంది. నేను ఇప్పుడే వస్తాను. భలే ఫ్యామిలీ అండి మీది. మీరేమో పొడుగు, ఇదేమో పొట్టి.